హాయ్ ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ సిరీస్కి సంబంధించి ఇదే నా ఫస్ట్ వీడియో. ఎవరైతే ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ప్లాన్ చేసుకుందాం అనుకుంటారో ఈ వీడియో నుంచి అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఈ సిరీస్లో ఒక 10 వీడియోస్ వరకు అయితే అప్లోడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ సిరీస్ తర్వాత మీకు కంప్లీట్గా నాలెడ్జ్ అనేది వస్తుంది ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది. కాబట్టి ఛానల్ అయితే ఫాలో అవ్వడం మిస్ కాకండి. ఈ వీడియోలో మనం అసలు ఐటీఆర్ అంటే ఏమిటి, ఐటీఆర్ ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఐటీఆర్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్ కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు, మీకు సింపుల్గా అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అదేవిధంగా వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఈ సిరీస్ చాలా మందికి రీచ్ అవ్వాల్సిన సిరీస్ కాబట్టి మీరు లైక్ చేస్తేనే వీడియోస్ చాలా మందికి అనేది రీచ్ అవుతుంది. ఇంకా మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఐటీఆర్ 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 ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్లో కానీ ఎండింగ్లో కానీ వింటూనే ఉంటాం. ఇలా వింటూ ఉంటాం కానీ అసలు ఎగ్జాక్ట్ మీనింగ్ ఐటీఆర్ అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. ఐటీఆర్ అనేది ఒక ఫామ్. ఈ ఫామ్ ద్వారా మనకు సంబంధించిన ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలియజేయడం. ఇందులో ఐటీఆర్ 1, 2, 3 ఇలా అప్ టు 7 ఫామ్స్ వరకు అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయ్యి ఉండి మీ ఇన్కమ్ అప్ టు 50 lakhs వరకు ఉన్నట్లయితే, లేదా మీకు ఒక హౌస్ ప్రాపర్టీ ఉండి దాని నుంచి మీకు ఇన్కమ్ కానీ జనరేట్ అవుతున్నట్లయితే, లేదా ఇంట్రెస్ట్ రూపంలో కానీ డివిడెండ్స్ రూపంలో కానీ మీకు ఇన్కమ్ వచ్చి ఆ ఇన్కమ్ అప్ టు 50 lakhs వరకు ఉన్నట్లయితే అప్పుడు మీరు ఐటీఆర్ 1 ఫైల్ చేయడానికి అర్హులవుతారు. ఒకవేళ మీ ఇన్కమ్ 50 lakhs దాటినట్లయితే అప్పుడు మీరు ఐటీఆర్ 2 ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనకు 3, 4 అప్ టు 7 వరకు ఫామ్స్ ఉన్నాయి కదా, ఇలా రకరకాలుగా ఉంటాయి. అవన్నీ మనకు అవసరం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి అసలు ఐటీఆర్ ఎందుకు చేయాలి. ఐటీఆర్ అనేది మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఏప్రిల్ 1 నుంచి 31 వరకు సంపాదించిన ఇన్కమ్కి సంబంధించిన డీటెయిల్స్ ఎన్రోల్ చేసే ఫామ్. మీ ఇన్కమ్ సర్టెన్ లెవెల్ దాటిన తర్వాత మీకు ట్యాక్స్ అయితే విధించబడడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో తమ ఇన్కమ్ని క్లెయిమ్ చేసిన డిడక్షన్స్ని, ఎగ్జామ్షన్స్ని అండ్ పెయిడ్ ట్యాక్సెస్ని అధికారికంగా ప్రకటించడానికి ఈ ఫామ్ అయితే యూజ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే మనం ట్యాక్స్ పే చేయడానికి ఈ ఐటీఆర్ని అయితే ఫైల్ చేయాల్సి ఉంటుంది. మనం ట్యాక్స్ పే చేయడానికి మనమే ఐటీఆర్ ఫైల్ చేయాలంటే ఎస్, ఖచ్చితంగా మనమే చేయాల్సి ఉంటుంది. మనం ట్యాక్స్ లాబ్లోకి వస్తేనే ఐటీఆర్ ఫైల్ చేయాలని చాలా మంది అనుకుంటారు. అలా ఏం కాదు, మన ఇన్కమ్ తక్కువ ఉన్నా కూడా మనం ఐటీఆర్ అనేది ఫైల్ చేయవచ్చు. దానివల్ల మనకు కొన్ని బెనిఫిట్స్ అనేది ఉంటాయి. అలాగే మనకు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకుండా కూడా ఉంటుంది. సో వీటి వల్ల పొందే బెనిఫిట్స్ ఏంటంటే, మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా లోన్ కావాలనుకుంటే మీరు ఐటీఆర్ ఫైల్ చేయడం ద్వారా మీకు లోన్ అనేది వెంటనే అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎవరికైతే తక్కువ ఇన్కమ్ ఉండి ఫ్రెష్గా లోన్ తీసుకుందాం అనుకుంటారో ఫస్ట్ టైం, వాళ్ళకి లోన్ అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పర్టికులర్గా ఎవరైతే హోమ్ లోన్ తీసుకుందాం అనుకుంటారో మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ వాళ్ళనైతే ఐటీఆర్ అనేది అడగడం జరుగుతుంది. 2 years, 3 yearsకి సంబంధించిన ఐటీఆర్ని అయితే అడగడం జరుగుతుంది. సో అప్పటికప్పుడు మనం చేసుకోలేం కాబట్టి మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని మనం ఐటీఆర్ ఫైల్ చేయడం ద్వారా మనకు అవసరం ఉన్నప్పుడు వెంటనే వాళ్ళకైతే బ్యాంక్ వాళ్ళకైతే సబ్మిట్ చేయొచ్చు. మీరు ఐటీఆర్ ఫైల్ చేయడం ద్వారా మీ ఇన్కమ్కి ఒక ప్రూఫ్ కూడా ఉన్నట్టు ఉంటుంది. మీరు ఎప్పుడైనా వీసా అప్లై చేసుకున్నప్పుడు కూడా వాడికి తొందరగా అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎవరైతే ట్యాక్స్ లాబ్లోకి వస్తారో వాళ్ళకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి, మీకు ఏవైతే డిడక్షన్స్, ఎగ్జామ్షన్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో వాటి ద్వారా మీ ట్యాక్స్ని అయితే రెడ్యూస్ చేయడం జరుగుతుంది. మనకి ఏదైనా మిస్ క్యాలిక్యులేషన్ జరిగి టీడీఎస్ రూపంలో మనకు ఎక్కువ అమౌంట్ డిడక్ట్ అయినట్లయితే మనము ఐటీఆర్ ఫైల్ చేయడం ద్వారానే ఎక్స్ట్రా డిడక్ట్ అయిన అమౌంట్ అనేది మనకు రిబేట్ అనేది వస్తుంది. మనకేమైనా లాసెస్ ఉంటే ఐటీఆర్ ఫైల్ చేయడం ద్వారా వాటిని కూడా కాంపెన్సేట్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయడం ద్వారా పెనాల్టీస్ కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ఈ బెనిఫిట్స్ అన్ని మనకు ఎప్పుడైతే ఐటీఆర్ ఫైల్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి బెనిఫిట్స్ అన్ని వస్తాయి. ఒకవేళ మనం ఐటీఆర్ ఫైల్ చేయనప్పుడు ఈ బెనిఫిట్స్ అనేది రావు. సో ఇప్పటి వరకు మనం ఐటీఆర్ ఫైల్ చేస్తే ఏమేమి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకున్నాం. ఒకవేళ చేయనప్పుడు మనకు ఏం జరుగుతుంది, ఒకవేళ మీరు ట్యాక్స్ లాబ్లోకి వచ్చి కూడా విత్ ఇన్ ద డెడ్ లైన్ మనం ఐటీఆర్ ఫైల్ చేయలేకపోతే సెక్షన్ 234A ప్రకారం మనం పే చేయాల్సిన ట్యాక్స్ పైన 1% ఇంట్రెస్ట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ డెడ్ లైన్ పెరిగే కొద్దీ దానిపైన మనకు ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఒకవేళ మన డెడ్ లైన్ తర్వాత ఫైల్ చేస్తే లేట్ ఫైల్ చేసినందుకు మనకు 1000 నుంచి 5000 వరకు మనకు పెనాల్టీ అనేది పడడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లోకి రాకుంటే మీరు
ఐటీఆర్ ఫైల్ చేయడం మ్యాండేటరీ ఏం కానప్పటికీ ఒకవేళ మీరు ఐటీఆర్ ఫైల్ చేసినట్లయితే దాన్ని నిల్ రిటర్న్ అంటారు. నిల్ రిటర్న్ అనేది ఆ ఫైనాన్షియల్ ఇయర్‌కి మీకు ట్యాక్స్ వసూలు చేయాల్సిన ఆదాయం మీకు లేదని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కి తెలియజేయడానికి ఒక మార్గం అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో అయితే మీకు ఈ వీడియో ద్వారా బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చిందనుకుంటున్నారు. ఐటీఆర్ అంటే ఏంటి? ఎందుకు ఫైల్ చేయాలనేది మీకు ఇప్పుడు తెలిసే ఉంటుంది. ఎవరెవరు ఐటీఆర్ ఫైల్ చేయాలనేది. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీ రామ్ సైనింగ్ ఆఫ్.